హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, పీఆర్సీపై తాజా సమాచారం అయితే అందింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్నటువంటి సుదీర్ఘ కాలపు సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర సంఘం నాయకులు మరోసారి తమ పోరాట గళాన్ని వినిపించారు. శుక్రవారం రోజున హైదరాబాద్ నగరంలో బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే జహీరాబాద్ పీఎం సురేష్ గట్కార్ గారిని ఉపాధ్యాయ సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ఉపాధ్యాయుల ఆవేదనను మరియు డిమాండ్లను వివరిస్తూ ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమావేశం ప్రధానంగా ఉపాధ్యాయుల ఆర్థిక భద్రత మరియు పరిపాలనాపరమైన ఇబ్బందులను తొలగించడం లక్ష్యంగా సాగింది. ప్రభుత్వం త్వరగా స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ వాయిదాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని అత్యంత ప్రాధాన్యతతో డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో డీఏలు రాకపోవడం వల్ల ఉపాధ్యాయుల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోందని, వారు ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటున్నాయని వారు వివరించారు. అలాగే కాలం చెల్లిన పాత వేతన సవరణ స్థానంలో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని కోరారు. పీఆర్సీ అనేది ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టిన ఒక చట్టబద్ధమైన ప్రక్రియ అని, దీనిపై జాప్యం చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఇక సిపిఎస్ విధానంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, వారికి రావాల్సిన పాత బకాయి వాయిదాలను అరాకొరగా కాకుండా ఒకే మొత్తంలో చెల్లించాలని సంఘం నేతలు దేవేందర్, అలాగే అబ్దుల్లా మరియు వెంకటేష్ గారు గట్టిగా డిమాండ్ చేశారు. సిపిఎస్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపుపై ప్రభావం పడుతోందని, దీనివల్ల భవిష్యత్తులో వారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సమానమైన ఆర్థిక ప్రయోజనాలు అందేలాగా చూడటం ప్రభుత్వ బాధ్యత అని వారు గుర్తు చేశారు. పాఠశాల విద్యాశాఖలో నెలకొన్న పరిపాలనాపరమైన ఖాళీలపై కూడా వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ మరియు మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ పోస్టులను వెంటనే రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్యవేక్షణ అధికారులు లేకపోవడం వల్ల పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందని, విద్యా ప్రణాళికలు పడిపోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఈ కీలకమైన అధికారులటువంటి నియామకం తప్పనిసరిగా ఉండాలని వారు నొక్కి చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో నంబర్ 317 కారణంగా వేలాది మంది ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా అన్యాయానికి గురయ్యారని నాయకులు గుర్తు చేశారు. ఈ సమస్యను సవరించడానికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 190ని తక్షణమే అమలు చేయాలని, తద్వారా బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియలో కొన్ని సాంకేతిక మరియు జిల్లా స్థాయి ఇబ్బందులు ఉన్నాయని, వాటిని సరిచేసే వరకు బదిలీలను తాత్కాలికంగా నిలిపివేయాలని వారైతే విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులందరికీ సమానమైన అవకాశం లభించేలాగా బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. చారిత్రాత్మకమైన డిమాండ్లలో ఒకటైనటువంటి 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యపై కూడా వారు చర్చించారు. వీరందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఆ సమయంలో రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారంగా వీరు పాత పెన్షన్‌కు అర్హులని, కానీ సాంకేతిక కారణాలతో వారిని కొత్త పెన్షన్ విధానంలో చేర్చడం అన్యాయమని వారు వాదించారు. చివరగా ఉపాధ్యాయుల బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియను విద్యా సంవత్సరానికి ఆటంకం కలగకుండా కేవలం వేసవి సెలవుల్లోనే చేపట్టాలని వారు సూచించారు. దీనివల్ల విద్యార్థుల చదువులకు ఎటువంటి ఇబ్బంది కలగదు మరియు ఉపాధ్యాయులు కూడా తమ కుటుంబాలను కొత్త ప్రదేశాలకు మార్చుకోవడానికి అనువుగా ఉంటుందని వారు వివరించారు.
ఈ డిమాండ్‌లన్నిటిని సానుకూలంగా పరిశీలించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారినైతే మరోసారి కోరారు.